అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర బడ్జెట్ పయ్యావుల కేశవ్ గారు మన ఆర్థిక మినిస్టర్ ప్రవేశపెట్టినటువంటి ఈ రాష్ట్ర బడ్జెట్, ఇది రాష్ట్ర బడ్జెట్ అయితే మన వాళ్ళందరూ కూడా ఏ రకంగా ఫీల్ అయ్యారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అనేది మరి ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల ప్రజలకి సంపూర్ణంగా అన్ని రకాలుగా న్యాయం చేశారని మనం భావించాం. కానీ తీరా చూస్తే అది అంకెల గారడిగా మిగిలింది. అంతా మ్యాజిక్ తప్ప ఏమి లేదు. ఎందుకంటే ఇదిగో చూడండి, దీంట్లో ఏమి లేదు, డొల్లా అంతే. అంటే ఉచిత బస్సు పాయే, మహిళలకి 18,000 ప్రతి నెల కూడా 1,500 ఇస్తానన్నారు. 18 సంవత్సరాలు దాటినంటే ప్రతి మహిళకు కూడా పాయే. అలాగే ఉచిత సిలిండర్ ఏవైతే ఉన్నాయో అవి కూడా లాస్ట్ ఇయర్ ఒక సిలిండరే ఇచ్చారు, 2 సిలిండర్లు ఎగ్గొట్టారు. అది కూడా ఈ బడ్జెట్లో పాయే. ఆరోగ్యశ్రీ పాయే. అలాగే ఈ రోజున చూస్తే రైతులకు భరోసా, అది కూడా పాయే. ప్రతిది కూడా ఒకటే కాదండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 కూడా అంతా పాయే. అంత డొల్ల, లోపల ఏం లేదు. అంత కూడా డ్వాక్రా మహిళలకి 0 వడ్డీకి ఇస్తామన్నారు, అది పాయే. ప్రతి నియోజకవర్గంలో 10 మందిని సెలెక్ట్ చేసి 10 లక్షల చిన్న తరహా పెద్ద తరహా పరిశ్రమల ఏర్పాటు చేస్తున్నటువంటి స్టార్టప్ కంపెనీలకు కూడా బడ్జెట్ 10 లక్షలు ఇస్తానన్నారు, అది పాయే. మరి పెట్రోల్ డీజిల్ నియంత్రణ, దానికి ఏమీ లేదు. అంటే ఇది చూస్తే రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల మందికి మరి మనం పెన్షన్ ఇస్తే ఇప్పుడు సుమారు 8 లక్షల మందికి పెన్షన్ కోత విధించారు. అంటే ఎంత దారుణమో చూడండి. 8 లక్షల మందికి పెన్షన్ వాళ్ళకి ఏ కారణం కూడా చూపించకుండా పెన్షన్ తీసేశారంటే మనం తెలుసుకోవాలి. ఒకటే ఈ రోజున మనం చూసాం మరి రాష్ట్ర బడ్జెట్ ఏ రకంగా ప్రవేశపెట్టారేటనేది. ఈరోజు చూస్తే మన రాష్ట్రంలో మరి 83 లక్షల విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటే వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా 15,000 చొప్పున ఇస్తామన్నారు. అంటే 15,000 అంటే 12,450 కోట్ల రూపాయలు వాళ్ళు వెచ్చించాలి. కానీ ఈ రోజున 9,407 కోట్లు వెచ్చించారంటే దాంట్లో కూడా తల్లిని ఎంతమంది తల్లికి ఎగ్గొడతారు? లేదా ఒక పిల్లడికి ఇస్తారా, లేదా ఇద్దరికి ఇస్తారా, లేదా ముగ్గురికి ఇస్తారా? అది కూడా క్లారిటీ లేదు. ఇక్కడ కూడా పంగనామమే పెట్టారని మనం చెప్పుకోవాలి. అలా చూస్తే మళ్ళీ దీంట్లో 8,278 కోట్లు మాత్రమే బడ్జెట్లో ప్రవేశపెట్టారండి. వాళ్ళు పెట్టింది కూడా ఇక్కడ కూడా పంగనామం పెట్టారు. అంటే సుమారు 5,000 కోట్ల రూపాయలు లక్కా పక్క లాకని చేశారు. ఇంకా మనం చూసుకుందాం, ఇక్కడ రైతన్నకి అన్నదాత సుఖీభవ అంటే ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం 20,000 ఇస్తామంది. అంటే సుమారు 10,706 కోట్ల రూపాయలు మరి దానికి బడ్జెట్ అవుతే వీళ్ళు కేటాయించింది కేవలం 6,300 కోట్ల రూపాయలు. అంటే ఇక్కడ కూడా ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని లక్షల మంది రైతులు ఉన్నారు? సుమారుగా 53 లక్షల మంది రైతులు ఉంటే మీరు 10,706 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టవలసింది 6,300 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారంటే మీరు ఎంతమంది రైతు కుటుంబాలను మీరు మరి తొంగలో తొక్కారో అర్థమవుతోంది. అంటే రైతులకు కూడా మీరు న్యాయం చేయట్లా. అలాగే దీపం పథకం కింద గతంలో 1,54 లక్షల మంది మరి కుటుంబాలకి గ్యాస్ కనెక్షన్లు ఉంటే మరి ఎంత కేటాయించాలండి? 4,115 కోట్ల రూపాయలు ప్రకటించాలి 3 సిలిండర్లకి. కానీ వీళ్ళు ప్రకటించింది 2,601 కోట్ల రూపాయలు. అంటే ఈ సంవత్సరం కూడా 1 సిలిండర్కి మనల్ని పరిమితం చేస్తున్నారు, మిగతా 2 సిలిండర్లు పాయే ఎగ్గొడతా ఉన్నారు. దీన్ని కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 143 ప్రధాన హామీలు, అవి కాకుండా మళ్ళీ వాళ్ళు పెట్టిన సూపర్ 6లో 6 హామీలు, అవి కాకుండా 31 పథకాలు మేము చేస్తామన్నారు. అవి చిన్న చితగా అన్నీ కలిపితే
420 హామీలు ఇచ్చారండి మనకి. ఎలక్షన్ హామీలు అంటే 420 హామీలు ఇచ్చారు. ఆ రోజున ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించాల్సింది, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 420 అంటే అక్కడే పంగనామం పెడతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అన్నది గమనించలేకపోయారు. సో ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, ప్రతి నెల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ప్రతి నెల ఈ రాష్ట్రంలో ప్రతి వాలంటీర్లకు కూడా 5,000 రూపాయలు మరి గౌరవ వేతనం ఇస్తే, లేదు 5,000కి ఏం చేస్తారు మీరు, 10,000కి చేయండి, అలాగే మీరు ఇంటి దగ్గర ఉండి 50,000 సంపాదించే నైపుణ్యం తరపుది మీకు ఇస్తాము, తద్వారా ఇంటి దగ్గర మీరు 50,000 సంపాదించదని చెప్పి 2,50,000 వాలంటీర్లు తీసేశారు. ఇంతవరకు కూడా వాళ్ళకి రిక్రూట్మెంట్ లేదు, వాళ్ళకి 10,000 కూడా ఇవ్వాలి. అలాగే పెళ్లి కానుక జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఇస్తే మేము కూడా 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ బడ్జెట్లు ఇప్పుడు 1,00,000 రూపాయలు కూడా ప్రవేశపెట్టాల. అలాగే పెట్రోల్ డీజిల్ ధరల నియంత్రణ కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టాల. అలాగే మనం చూస్తే చంద్రన్న సహజ బీమా, ఎవరైతే సహజంగా మరణిస్తారో వాళ్ళకి 5 లక్షలు అన్నారు, అది పెట్ల. ప్రమాదం శాత్తు చనిపోతే 10 లక్షలు అన్నారు, దాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టాల. అలాగే మనం చూస్తే ఆటో డ్రైవర్లు కానీ ట్యాక్సీ డ్రైవర్లు కానీ ఏవీ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం అందిస్తామన్నారు, దాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టాల. ఇవే కాకుండా వీళ్ళు ఇచ్చిన హామీల్లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వైఎస్ఆర్ వసతి దీవెన ఇచ్చారు, 0 వడ్డీకే పంటల రుణాలు ఇచ్చారు, ఉచిత పంటల బీమా ఇచ్చారు, డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ ఇచ్చారు. ఇవన్నీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఇవన్నీ కూడా ఎందుకు పంగనామా పెట్టారు, ఎందుకు ఎగ్గొట్టారు, ఎందుకు దీని మీద మీరు మీ చిత్తశుద్ధి చూపించలేదో మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆరోగ్యశ్రీ 25 లక్షలకి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 2,500 జబ్బులకి మరి 25 లక్షలు వర్తింపు చేసేటట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని పైకి తీసుకొస్తే, మీరు ఈ రోజున అదే ఆరోగ్యశ్రీని 5 లక్షలకు పరిమితం చేసి దాన్ని తొంగలో తొక్కి ఇప్పుడు కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళా ఆరోగ్యశ్రీ ఎత్తేసారని ప్రచారం, ఆరోగ్యశ్రీ ఎవరికి కూడా వర్తించట్లేదు, ఆరోగ్యశ్రీ ద్వారా ఎక్కడ కూడా మరి వైద్యం అందట్లేదు. దీన్ని కూడా మీరు పంగనామా పెట్టారంటే అర్థమవుతోంది. అంటే ఈ రాష్ట్రంలో మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అడ్జస్ట్మెంట్ మాత్రమే, ఇది బడ్జెట్ కాదు, అడ్జస్ట్మెంట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది బడ్జెట్ కాదు, అడ్జస్ట్మెంట్ అనేది అర్థమవుతోంది. ఖచ్చితంగా ఈ యొక్క ఫెయిల్యూర్, ఇదంతా అంకెల గారిడి బడ్జెట్ అంతా టోటల్గా ఫెయిల్యూర్ అయింది. మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. మీరు తీసుకొచ్చినటువంటి ఈ 9 నెలల్లో 1,50,000 కోట్ల రూపాయలు కూడా ఈ బడ్జెట్లో మీరు పెట్టలేదు. తగులు మిగులు బడ్జెట్ని కూడా మీరు చూపించలేదు. 4,30,000 కోట్ల రూపాయలు మాత్రం మీరు అప్పులు చూపించారు. కానీ గతంలో 5 సంవత్సరాల అప్పులు ఎంత అయినాయి, ఇంతవరకు ఎంత అప్పులు జరిగినది మీరు ప్రవేశపెట్టలేదంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి తప్పుడు ప్రచారం మీరు బయటపడుతుందన్న భయపడి ఈ రోజున అప్పుల బడ్జెట్ను కూడా మీరు ప్రవేశపెట్టలేదంటే అర్థమవుతోంది. ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు.